హలో సుస్మరాకి ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేనైతే చింతలపూడిలో ఉన్న కోడి పందాలకి అయితే చూడడానికి అయితే వచ్చాం. నేను మా కోబ్రో. మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో అన్ని కోళ్ళు అన్ని కనబడుతూ ఉన్నాయి, చూసారా? ఇదొక పామ్ ఆయిల్ తోట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ప్రతి కోడి కూడా పందానికి నేను సిద్ధం అంటే నేను సిద్ధం అని చెప్పని కోత కూస్తున్నాయి. అండ్ వెన్ని విరిచి అయితే చెప్తున్నాయి ఏ కోడితో అయినా నేను తలపడతానని. ఈ కోడి పందాలను చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే తరలి వస్తారండి జనాలు, సిటీస్ నుంచి, మెయిన్ గా హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి. అయితే ఇక్కడైతే చూపులు జరుగుతున్నాయి కోడి పందాలకు సంబంధించి. ఇక్కడంతా పందెం రాయుళ్ళు అయితే ఉన్నారు, చక్కగా చూసుకోవచ్చు మీరు. చూడొచ్చు మీరు దగ్గర ఎలా ఉంటాయి అవ్వరాలు. పందెం జరుగుతుంటే మీదకి వస్తే ఆ కొరడాతో అలా కొడతా ఉంటారు జనాలు. ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ ఆ మధ్యలో అయితే పందెం జరుగుతుంది. ఇక్కడంతా మీరు చూసుకుంటే పేగకు సంబంధించిన గుండాట్లు ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. ఈ గుండాట మీకు ఐడియా ఉందంటారా? ఇది ఒక గుండాట. ఇప్పుడు మా కోబ్రో అయితే ఇది వేస్తున్నాడు. దీంట్లో ఇప్పుడే 100 రూపీస్ వచ్చాయంట ఈ గేమ్ లో. ఇప్పుడు మా బ్రో అయితే ఎరుపుకి కాసాడు, చూద్దాం ఏమైంది ఏంటో. తిప్పాడు, ఎరుపు వచ్చింది. 100 కొట్టావు. 200 rupees this pongal. మీరు చూసుకోవచ్చు ఎవరు హడావుళ్ళు వాళ్ళు అయితే ఉన్నారు. అన్ని గుండాట్లకు సంబంధించినవి అన్ని కూడా స్టాల్స్ అన్ని. ఇప్పుడు మా బ్రో అన్నట్టు ఇదే ఎరుపు నలుపు. అండ్ ఇక్కడ గుండాలు నేను మా కోబ్రో అయితే కోడి పందాలు ఇవన్నీ అయితే మంచిగా ఆడాం. మా బ్రోకి లాభం ఎంత బ్రో? లాభం ఎంత వచ్చింది? వేరవాసంగా 1500 వచ్చినాయి ఫస్ట్. ఇంకా ఊపు తగ్గలేదు. 1500 500 కలిపి 2000 పోయినాయి ఈ పండక్కి. నా ఒక 500. ఇక్కడికి అందరూ కూడా డబ్బులు సంపాదిద్దామని వస్తారు, అందరూ పోగొట్టుకుని వెళ్తారు. ఆ విషయం ప్రతి పండక్కి బాగా ఇదవుతుంది. సో ఇలాగే అందరూ కూడా డబ్బులు పోగొట్టుకుని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. హ్యాపీ పొంగల్ ఆల్ ఆఫ్ యూ. వచ్చే వాళ్ళకి వస్తాయి, పోయే వాళ్ళకి పోతాయిలే బ్రో. ఎవరికి బోర్డులుగా వస్తాయి డబ్బులు. ఓకే, మేమైతే వచ్చాయని చెప్పి ఆనందపడట్లేదు, పోయాయని బాధపడట్లేదు. హ్యాపీగా అయితే ఈ పండుగను ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్తున్నాం. థ్యాంక్ యూ.